సరు, సరస్వతి, ఒక్కసారి నా వైపు చూడు. నేను వచ్చాను. ఒకే ఒక్కసారి. సరు, కళ్ళు తెరువు సరస్వతి. సరు, నా వైపు చూడు సరస్వతి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సరస్వతి. ప్లీజ్ సరస్వతి, ఒక్కసారి నా వైపు చూడు సరస్వతి. నువ్వు కళ్ళు తెరువు సరస్వతి. మాట్లాడు సరస్వతి. డోంట్ వర్రీ, ఆవిడికేం భయం లేదు. మరో 2 గంటల్లో ప్రభులోకి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నా సరస్వతి నాకు దక్కితే అంతే చాలు. తలకు బలంగా గాయాలు తగిలాయి, అందుకని స్పృహ రావటానికి ఇంత టైం పట్టింది. నో ప్రాబ్లం. డాక్టర్ గారు, నాదో చిన్న రిక్వెస్ట్. ఏం లేదు, ఈ వాతావరణం చూసి ఆమె తట్టుకోలేదు. ఆమెకు స్పృహ వచ్చేలోపే ఇక్కడి నుంచి నేను ఎక్కడున్నాను? మీరంతా ఎవరు? సరస్వతి. నా పేరు సరస్వతి కాదు, మహాలక్ష్మి. సరస్వతి, ఏం మాట్లాడుతున్నావు? సరస్వతి, ఏమైందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడండి, నా కోసం మీరంతా ఎంతో శ్రమ పడ్డారు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. డాక్టర్ గారు, ఏంటిది? డాక్టర్ గారు, ఏమైంది? నేను మాట్లాడతానుగా, మీరందరూ బయటకు వెళ్ళండి. చూడండి సరస్వతి గారు, నా పేరు సరస్వతి కాదు, మహాలక్ష్మి అని చెప్పాను. అర్థం కావట్లేదా? సరే, మీ పేరు మహాలక్ష్మి. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. చూడండి, యాక్సిడెంట్ జరిగిన షాక్ నుంచి ఆవిడ ఇంకా కోలుకోలేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకునేవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ్ని బెడ్ నుంచి కిందకి దిగనేకండి. అలాగే డాక్టర్ గారు. నా సరస్వతికి ప్రమాదం లేదు కదా? నో, 2-3 రోజుల్లో బాగైపోతుంది. నేను వస్తాను. మందులు జాగ్రత్తగా వేస్తూ ఉండండి. అలాగే డాక్టర్. అవసరం అయితే ఫోన్ చేయండి. చిలిపిగా బొలిపిస్తుంటే చెయ్య మనసుకే పులకలు పుడితే చెప్పలేని అనుభవం ఎంతో గొప్పగా ఉంటుందోయ్. చెప్పలేని అనుభవం ఎంతో గొప్పగా ఉంటుందోయ్. కిలకిలమని నువ్వు నవ్వుతూ ఉంటే జల జల రాళ్ళును తొలి ముత్యాలే ఉలుకు నడకలో హొయలు ఒలుకగా కలికి నీవు ఇటు నడిచొస్తుంటే చెప్పలేని ఆ అనుభవమేదో మత్తుగా ఉంటుందోయి. చెప్పలేని ఆ అనుభవమే గమ్మత్తుగా ఉంటుందోయి.
నిలిచుండాలి నీ పెదవుల నగవును నేనై విరబూయాలి నీ కన్నుల వెలుగును నేనై నిలిచుండాలి నీ పెదవుల నగవును నేనై విరబూయాలి మల్లెలాంటి నీ మనసే నాదని తీయని ఆశలు చిగురిస్తే మల్లెలాంటి నీ మనసే నాదని తీయని ఆశలు చిగురిస్తే తీయని ఆశలు చిగురిస్తే చెప్పలేని ఆ అనుభవమేదో మత్తుగా ఉంటుందోయి చెప్పలేని ఆ అనుభవమే గమ్మత్తుగా ఉంటుందోయి చూపుల్లోని చిలిపిదనంతో మాటల్లోని చురుకుదనంతో చిలిపి చిలిపిగా బొలిపిస్తుంటే చెలియ మనసుకే పులకలు పుడితే చెప్పలేని ఆ అనుభవమేదో మత్తుగా ఉంటుందోయి చెప్పలేని ఆ అనుభవమే గమ్మత్తుగా ఉంటుందోయి చెల్లి పిలిపే వసంత గీతం ఆహాహాహా. చెల్లి పలుకే కోకిల గానం ఓహోహోహో. చెల్లి పిలిపే వసంత గీతం ఆహాహాహా. చెల్లి పలుకే కోకిల గానం ఓహోహోహో. చెలియ పిలుపులే సరిగమ కాగా చెలియ పలుకులే మధురముగా చెలియ పిలుపులే సరిగమ కాగా చెలియ పలుకులే మధురముగా చెలియ పలుకులే మధురముగా చెప్పలేని ఆ అనుభవమేదో మత్తుగా ఉంటుందోయి చెప్పలేని ఆ అనుభవమే గమ్మత్తుగా ఉంటుందోయి చూపుల్లోని చిలిపిదనంతో మాటల్లోని చురుకుదనంతో చిలిపి చిలిపిగా బులిపిస్తుంటే చెలియ మనసుకే పులకలు పుడితే చెప్పలేని ఆ అనుభవమేదో మత్తుగా ఉంటుందోయి భయం 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 అనుక్షణం భయం 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 అనుక్షణం భయం 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 అనుక్షణం భయం 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 అనుక్షణం
అంటే భయం భయం, వెలుగును చూస్తే భయం భయం. చీకటి అంటే భయం భయం, వెలుగును చూస్తే భయం భయం. రేయి పగలు ఒకటే దిగులు, గుండెల్లో రగిలే సెగలు. రేయి పగలు ఒకటే దిగులు, గుండెల్లో రగిలే సెగలు. గుండెల్లో రగిలే సెగలు, గుండెల్లో రగిలే సెగలు. భయం 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 అనుక్షణం భయం 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 అనుక్షణం. విధి కల్పించెను వింత భయం, హృదయానికి తగిలెను ఒక గాయం. విధి కల్పించెను వింత భయం, హృదయానికి తగిలెను ఒక గాయం. కాలమే చెప్పాలి తీర్పు, కడవరకు తప్పదు ఓర్పు. కాలమే చెప్పాలి తీర్పు, కడవరకు తప్పదు ఓర్పు. కడవరకు తప్పదు ఓర్పు, కడవరకు తప్పదు ఓర్పు. భయం 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 అనుక్షణం భయం 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 అనుక్షణం. వద్దు వద్దు ఈ భయం భయం, ఎదురు తిరిగితే నీదే జయం. వద్దు వద్దు ఈ భయం. ఏంటమ్మా ఈవేళప్పుడు ఎక్కడికి? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను, మీకెందుకు? సర్లే అమ్మా, తెల్లారకు వెళుతూ గాని లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్లాల్సింది నేను కాదు, మీరు. సరస్వతి, ఏమిటిది? ఏమైంది నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? లోపలికి వెళ్దాం పద. వదిలండి. నడు పద. నోరు మూసుకుని పద. నన్ను వదిలండి. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చూడండి డాక్టర్ గారు, నేను సరస్వతిని కాను. ఆ విషయం మీరైనా చెప్పండి. చూడండి సరస్వతి గారు, మళ్ళీ సరస్వతి అంటారైతే మీకేమైనా పిచ్చి పట్టిందా? నా పేరు మహాలక్ష్మి, అర్థమైందా? సరే మీరు మహాలక్ష్మి. మీ గురించి మీ వారు మీ ఆయన బాధపడుతున్నారమ్మా. మీ ఒంట్లో ఎలా ఉంది? మీ ఒంట్లో ఎలా ఉంది లేకపోతే ఏంటండి? ఆరోగ్యంగా ఉన్నదాన్ని పట్టుకొని మీ ఒంట్లో ఎలా ఉందని అడుగుతారు? ఏది ఒకసారి నీ చెయ్యి ఇలా అమ్మా. చూడాల్సింది చెయ్యి కాదు, నిజం. అది మీకు అక్కర్లేదు. నా చెయ్యి అంత మంచిది కాదు, మర్యాదగా బయటకు వెళ్ళండి. సరస్వతి, ఏంటిది? డాక్టర్ గారిని ఎలా పడితే అలా మాట్లాడచ్చా? అవును, మీతో మాట్లాడటం వేస్ట్. అసలు మీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడమే తప్పు. మర్యాదగా బయటికి వెళ్తారా లేదా? రండి డాక్టర్ గారు.
చంపుకు తింటున్నారు. ఎన్నిసార్లు చెప్పిన వినరు. నేను సరస్వతిని కాదంటే వినరే. వీళ్ళకి ఇంక ఎలా చెప్పాలి? ఏ విధంగా చెప్తే అర్థం చేసుకుంటారు? ఇదంతా నా కర్మ. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటపడటం ఎలా? అక్కడేమో వాడు, ఇక్కడ చూస్తే వీళ్ళు. అయ్యో, ఏం బాధంద్రా భగవంతుడా. ఏదో ఒక ప్లాన్ వేస్తాను. ఎలాగైనా ఇంట్లో నుంచి బయటపడాలి. వీళ్ళందరికీ ఏదో పిచ్చి పట్టింది. నేనెంత చెప్పినా వినట్లేదు. చెప్తా వీళ్ళ సంగతి. డాక్టర్ గారు, నా సరస్వతిని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. చూడండి సార్, భయపడాల్సిన పని ఏమీ లేదు. కాకపోతే ఆవిడ పరిస్థితిని చూస్తుంటే మతిస్థిమితం తప్పినట్లుంది. ఎందుకైనా మంచిది మెంటల్ స్పెషలిస్ట్ని చూపిద్దాం. మెంటల్ స్పెషలిస్టా? అవును, డాక్టర్ సౌమ్య అని వైజాగ్లో మంచి డాక్టర్ ఉన్నారు. ఆవిడ ఈ మధ్య ఫారెన్ వెళ్ళి వచ్చారు. అయితే వెంటనే పిలిపించండి. అలాగే పిలిపిస్తాను. కానీ ఈలోపు మీరు కంగారు పడి ఆవిని కంగారు పెట్టొద్దు. ఇలాంటి వాళ్ళతో ఒకటే మార్గం, వాళ్ళు ఏం చెప్పినా వినడం, వాళ్ళు ఏం చేసినా ఊరుకోవడం. నేను ఈరోజే సౌమ్య గారికి ఫోన్ చేసి రమ్మంటాను. వస్తాను. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్. జగమే మాయా బ్రతికే మాయా వేదాలలో సారవింతేనయ్యా. ఏంటి బావ ఇది? మంద అవుతున్నావా? నేను మామూలు మనిషిని కాదు, పక్కా తాగబోతుని. నన్నెవరు ఏమి చేయలేరు, ఇది గుర్తుంచుకో. అలాగా నాన్నా? గుర్తుకే యాక్టింగ్. బీరు సీసాలో నీళ్లు పోసి తాగబోతే యాక్షన్ ఎలా ఉందోనని ప్రాక్టీస్ చేస్తున్నాను. కావాలంటే వాసన చూడు. ఎలా ఉంది నా యాక్టింగ్? మరేమనుకుంటున్నావు నేనంటే? ఇప్పటికైనా తెలిసిందా? బావా, నీ యాక్టింగ్ అంతా ఈ గదిలోనే, బయటికి వెళ్తే దేనికి పనికిరావు. కోపం వచ్చిందా బావా? ఊరికే అన్నానులే. రాదా మరి? కాబోయే హీరోని పట్టుకుని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేపు నేను హీరోని అయితే అప్పుడు చెబుతా నీ పని. అప్పుడు పారన్ మనం తాగుతా. చెల్లమ్మ, నేను ఎప్పుడు అల్లరి చేయను, సినిమాలకు కూడా వెళ్ళను, బుద్ధిగా చదువుకుంటా. ఎక్కడికైనా వెళ్ళు, నువ్వెక్కడికి వెళ్తే నాకేంటి? మా చెల్లెమ్మ చాలా మంచిది. అవును, మా వదిన చాలా మంచిది. అది సరే గాని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. అడుగుదునా? ఏంటి అడుగు? అయితే నన్ను చూసి బాగా ఆలోచించి చెప్పండి, నేనెవర్ని? అదేంటి చెల్లెమ్మ అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నా చెల్లెలు సరస్వతివి. అయితే మీకు పిచ్చి పట్టిందన్నమాట. నా పేరు మహాలక్ష్మి. అవునమ్మా, నీ పేరు మహాలక్ష్మి. అది అలా రండి దారికి. ఇప్పుడు మీరు చాలా మంచోళ్ళు. సర్లే, నువ్వు వెళ్ళు చెల్లమ్మా, మేము చదువుకోవాలి. మావయ్య, అమ్మా సరస్వతి, నువ్వెందుకు వచ్చావమ్మా? పాలు తీసుకోండి మావయ్య. నీకెందుకమ్మా శ్రమ?
నీకే ఒంట్లో బాగాలేదు, ప్రదీప్ తెచ్చేవాడు కదా. ఇప్పుడు నాకు పర్వాలేదు మావయ్య. ఇక నుంచి మీకేం కావాలో నేనే చూసుకుంటాను. నీకు ఒంట్లో బాగైతే అంతే చాలమ్మా, మాకంతకంటే ఏం కావాలి చెప్పు. ముందు పాలు తీసుకోండి మావయ్య. అక్కడ పెట్టారేంటి? ఇప్పుడు మీరు అవి తాగకపోతే నా మీద ఒట్టే. నీకు మతి స్థిమితం లేదన్న వాళ్ళకి మతిపోయిందమ్మా. డాక్టర్ గారు నాకు పాలలో చక్కెర బదులు ఉప్పు కలిపి ఇమ్మన్నారు. అది గుర్తుపెట్టుకుని ఉప్పు కలిపి పాలు తెచ్చాం. సరే మావయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను. ఆ. నా కోడలికి నేనంటే ఎంత ప్రేమో. వదిలేండి. ఈ వేళప్పుడు ఇక్కడికి వచ్చారేంటి? సరస్వతి, మాట్లాడరే. మొదటి నుండి నేను అనుకున్నట్టే జరిగింది. నన్ను ఒక పిచ్చిదాన్ని చేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇంకా నిలబడ్డారే? వెళ్ళండి. వెళ్తారా లేదా? వెళ్ళండి. సరే అలాగే వెళ్తాను. నీ మనసు నొప్పించుంటే క్షమించు. మావయ్య గారు చనిపోయారంటగా? అవును, మీకేదో వీలునామా ఇచ్చారంట కదా? అవును, వీలునామా ఇచ్చారు. చూశారా, పోతూ పోతూ ఆస్తినంతా సరస్వతి పేరు మీద రాసి నాకేమీ ఇవ్వకుండా పోయారు. ఇప్పుడు నా గతేం కాదు, మీరే చెప్పండి. అందుకని సరస్వతి నా విషయంలో ఏదో ఒకటి చేస్తుందని ఆశతో వచ్చాను. అవును, కానీ ఇప్పుడు కాదు. ఏ, ఇప్పుడేమైంది? తనకిప్పుడు మతి స్థిమితం లేదు. ఇప్పుడే చెప్పు. సరస్వతికి ఇప్పుడు
ప్రతిష్ఠిమితం లేదు. అందుకే తండ్రి పోయాడన్న విషయం కూడా ఆమెకు తెలియనివ్వలేదు. ఈ సమయంలో మీరు ఆస్తి విషయం అది మాట్లాడటం అంత మంచిది కాదు. తర్వాత వీలు చూసుకొని నెమ్మదిగా చెబుదాం. వీల్లేదు. నా విషయం ఇప్పుడే తెలుసుకుంటాను. ఆగు. ఏంటో మూర్ఖత్వం. చెప్తుంటే నీ కదా. నాకంతా తెలుసు. ఆస్తి కాజేలని మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. అందుకే నన్ను పైకి వెళ్ళట్లేదు. నువ్వు అరే, అందరూ నీలాగా డబ్బు కోసం బ్రతకడం లేదు. ఇలాంటి విషయాలు చాలా విన్నాం. ముందు నా విషయం తెలుసుకునివ్వండి. నా మాట విని మర్యాదగా బయటికి నడు. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మెడబెట్టి బయటికి గెంటేస్తా. ఎన్నాళ్ళు ఇలా సరస్వతిని దాస్తావో నేను చూస్తాను. వస్తా, నీ అంతు చూస్తా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సరస్వతి ఎక్కడండి? అండి లోపల ఉన్నారు. డాక్టర్ గారు, సరస్వతి. అవునండి, షీఈ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. మీరంతా పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్నట్టు ఆమెకి ఏ పిచ్చి లేదు. ఏంటి, సరస్వతికి పిచ్చి లేదా? నా సరస్వతికి పిచ్చి లేదా? నిజమా డాక్టర్? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరస్వతి. 1 minute. మీరు అనుకున్నట్టుగా ఆమె మీ భార్య సరస్వతి కాదు. డాక్టర్, మీరు చెప్పేది? అవునండి, ఆవిడ మీ భార్య కాదు. ఏంటి, సరస్వతి నా భార్య కాదా? పిచ్చి కదా అని మాటలు విని మీరు కూడా పొరపాటు పడ్డారన్నమాట. పొరపాటు పడేది మీరు. ఆవిడ మీ భార్య రూపంలో ఉన్న వేరే ఆమె. డాక్టర్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. మనిషిని పోలిన మనుషులు ఉంటారు. ఓకే, ఆవిడ నా భార్య కాదనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? యాక్సిడెంట్ ముందు మీ భార్య గర్భవతి అన్నారు కదా, కానీ ఆమె గర్భవతి కాదు. అందుచేత ఆమె మీ భార్య సరస్వతి కాదు. డాక్టర్, ఏం డాక్టర్, ఏంటి మీరు మాట్లాడేది? మరి మరి నా సరస్వతి? మీ సరస్వతిని వెతికించండి. రైల్వే ఎంక్వైరీ చేయించండి.
ఆగు. ఈ పొరపాటుకి కారణం నువ్వు. నా సరస్వతి రూపంలో ఉండి మమ్మల్ని అందరినీ భ్రమింపజేశావు. అసలు ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు చెప్పు. చెప్తాను. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అనాథగా ఉంటున్న నన్ను మా పెదనాన్న కొడుకు చేరదీశాడు. హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన రోజులన్నిటినీ భయం భయంగా గడిపాను. ఇలా ఉండగా భగవంతుడు నాకు తోడు చూపించాడు. ఆ ఊళ్ళోనే డబ్బున్న రాజేష్ అనే కుర్రాడు నన్ను ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకొని నా జీవితాన్ని ఆనందమయం చేస్తానని ఎన్నో భాషలు చేశాడు. వెంటనే ఈ విషయం రాజేష్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. దానికి రాజేష్, నిన్ను చేసుకుంటే మా నాన్న నా ఆస్తిలో ₹1 కూడా ఇవ్వనన్నాడని చెప్పాడు. ఆస్తి లేకపోతే మనం బ్రతకలేమా అని అడిగాను. ఆస్తి లేకుండా ప్రపంచంలో ఎవరూ బ్రతకలేరు అని అన్నాడు. దాంతో నాకు వాడంటే విరక్తి వచ్చింది, కోపం వచ్చింది. నీకు కావాల్సింది డబ్బు, ఆ డబ్బుతోనే నువ్వు సుఖంగా ఉండని చెప్పి నేను వచ్చేశాను. అలాగే ఏడుస్తూ ఇంటికెళ్ళాను. రేపు పెళ్లి పెట్టుకొని ఎక్కడ తిరగడానికి వెళ్ళావని పెద్దనాన్న కొడుకు నిలదీశాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాను. నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పాక దానికి మా పెద్దనాన్న కొడుకు నన్ను విపరీతంగా కొట్టాడు. ఇంట్లో పెట్టి తాళం వేశాడు. నేను ఇంటి నుండి తప్పించుకొని రైలు పట్టాల దగ్గర నిలబడ్డాను. రైలు ఫాస్ట్గా వస్తుంది. కళ్ళు మూసుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. స్పృహ వచ్చాక ఇక్కడ మీ ఇంట్లో మంచం మీద ఉన్నాను. అదే రైలు ప్రమాదంలో నువ్వు ఉండడంతో నువ్వే నా సరస్వతి అనుకొని నేను పొరపాటు పడ్డాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నాకు సెలవిప్పించండి. మీరు పొరపాటుని ఇక్కడికి చేరినట్లే నా సరస్వతి కూడా ఎక్కడో ఉండి ఉంటుంది అనుకున్నాను, కానీ సరస్వతి లేదు. దయచేసి మీరు నా సరస్వతిలా నటించాలి. ఏంటండి మీరనేది? అపార్థం చేసుకోవచ్చు. నా మాట వినండి. గుండె నొప్పితో బాధపడుతున్న నా తండ్రికి నువ్వు తన కోడలు కాదని తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మహాలక్ష్మి గారు, ఇప్పుడు నా తండ్రి ప్రాణాలు మీ చేతిలో ఉంది. మహాలక్ష్మి గారు, మీరు ఇక్కడ ఇంతకాలం మీ మనసు కష్టం కలిగించే పని ఏ పని చేయలేని నేను మాటిస్తున్నాను. ప్లీజ్
నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మా నాన్నగారి ప్రాణాలు కాపాడండి ప్లీజ్. సరేనండి. మహాలక్ష్మి గారు, ఈ మేలు ఈ జన్మలో మరవలేను, కానీ ఈ రహస్యం మన మధ్యలోనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. అలాగేనండి, మీకేం భయం లేదు. ఓకే. నాన్నగారు ఎవరు వచ్చారో చూడండి. మావయ్య, అమ్మా సరస్వతి, ఎన్ని రోజులైందమ్మా ఇంత ఆప్యాయంగా నీ పిలుపు విని. ఆ సత్యనారాయణ స్వామి నా మీద దయ కలిగింది, నిన్ను మళ్ళీ మామూలుగా చేశాడు. చాలమ్మా చాలు, ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. అంత బాధపడండి మావయ్య. ఇప్పుడు నాకేమైందని నేను బాగానే ఉన్నాను. ముందు మీరు రిలాక్స్ అవ్వండి, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను. నువ్వు వెళ్ళి త్వరగా టాబ్లెట్. అలాగేనండి. ఆ. అబ్బా, అనవసరంగా ఏదో ఆలోచిస్తూ కూరగాయలు కోస్తుంటే నా వేలు తెగిపోయింది. అయ్యో, ఏమిటమ్మా ఏమైంది? ఏం లేదు మావయ్య, ఏం లేదు. ఏమిటమ్మా ఆ, ఏమైంది? ఏం లేదు మావయ్య. ఏది చూడండి అమ్మా. అది అయ్యో, కూరగాయలు అంత కోస్తుంటే రక్తం గారిపోతుంటే చిన్న దెబ్బ అంటావేంటమ్మా? రే ప్రదీప్, ఆ, డాడీ. ఆ డ్రెస్సింగ్ ఐడిను అదంతా పట్టురా త్వరగా. వస్తున్నా డాడీ. చిన్న దెబ్బేగా మావయ్య, ఎందుకంత కంగారు పడతారు? చిన్న దెబ్బ అంటావేంటమ్మా? రక్తం అలా గారిపోతుంటే. అదే ఏంటమ్మా అలా చూస్తున్నావు? మా నాన్నలా కనిపిస్తున్నారు మావయ్య. ఇంతగా ప్రేమించే మనుషులు కూడా ఉంటారని ఇప్పుడే తెలుస్తుంది. నాకు ఈ అదృష్టం లేకుండా చేశాడా దేవుడు. థ్యాంక్స్ మావయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. తగ్గిపోతుంది. కాఫీ తీసుకోండి. సరస్వతి గారి అడ్రస్ ఏమైనా దొరికిందా? ఫోటోలు పంపించాం కదా, రైల్వే అధికారులు ఎంక్వైరీ చేస్తామన్నారు. ఏమిట్రా 4 రోజుల నుంచి చూస్తున్నాను, మీ ఇద్దరు అదోలా ఉంటున్నారు, ఒకరికొకరు సంబంధం లేనట్టు. ఏం జరిగింది? అబ్బాయి అదే లేదు నాన్న. అవును మావయ్య, మేమేం గొడవ పడలేదు. అసలు మాదిరిగా ఉంటున్నారు, అటువంటిదేం లేదు నాన్న. సరే కానీ ఓ 4 రోజులు ఎటు బయటకు వెళ్ళిరాండి, లేదా గుడికి వెళ్ళండి రా. చెప్పింది వినండి అమ్మా, అర్థమైందిగా? సరే నాన్న. నాన్నగారు అన్న మాటలకి అదే, అదేం లేదండి. అలాగేనండి, అలాగే అలాగే ఉంటాను.
అమ్మా సరస్వతి, సరస్వతి, వస్తున్నాను మావయ్య. ఏంటి మావయ్య? కూర్చోమ్మా. ఇది నాకు చాలా ఇష్టమైన నవలమ్మా. నేనే చదువుకుందాం అనుకున్నాను, కానీ కళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నువ్వు కాస్త చదువమ్మా. ఏంటి సరస్వతి? అది మావయ్య గారు నవల చదవమంటేను. ఒంట్లో బాలేదన్నావుగా? అయ్యో అలాగా. నేను చదువుకుంటాలే అమ్మా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నాన్నగారు నేను చదువుతాను, ఇలా ఇవ్వండి. సరస్వతి, ఎందుకు ఇంత శిక్ష వేశావు? ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండి ఉంటావని, ఏదో ఒకరోజు తిరిగి వస్తావని ఎదురు చూస్తూ బ్రతికాను. ఎందుకు సరస్వతి నన్ను వదిలి వెళ్ళిపోయావు? ఇన్ని రోజులు నీవే నేనని, నాకంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాను. నీకోసమే బ్రతికాను. నువ్వే నేనుగా, నేనే నువ్వుగా బ్రతికిన నాకు నువ్వు వెళ్ళి నన్ను ఒంటరి వాడిని చేశావు. ఎందుకు సరస్వతి ఇలా చేశావు? ఏంటండి, ఏం జరిగింది? నా సరస్వతి నా నుండి దూరంగా వెళ్ళిపోయింది. నన్ను ఒంటరి వాడిని చేసింది మహాలక్ష్మి. ఏంటది మీరు అనేది? అవును మహాలక్ష్మి, ఇది వీటిని తీపి గుర్తులుగా ఉంచి జీవితాంతం నన్ను కుమిలి కుమిలి ఏడవమని ఆమె వెళ్ళిపోయి. ఏంటండి కిరణ్ గారు, అన్నీ తెలిసిన మీరే ఇలా బాధపడితే ఎలా చెప్పండి? నీకు తెలియదు మహాలక్ష్మి, నా బాధ నీకు తెలియదు. 3 సంవత్సరాలుగా నాకంటే ఎక్కువగా తనని ప్రేమించాను. ఈ జన్మనెత్తిన అలాంటి నా సరస్వతి దొరుకుతుందా? ఏ జన్మలో ఏ పాపం చేశాను ఆ భగవంతుడు నాకు ఈ జన్మలో ఈ శిక్ష విధించాడు. సరస్వతి, 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 సరస్వతి. సరస్వతి, జరిగిన వారి గురించి ఎందుకు బాధపడతారా? ఒకసారి మీ నాన్నగారి గురించి కూడా ఆలోచించండి. ఏంటిదంతా?
మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. ఆ? ఆ, ఇది చూసావుగా, ఈ కాగితాల మీద సంతకం పెట్టు, ఆ తర్వాత నువ్వు అన్నట్టుగానే విడిచిపెట్టేస్తాను. ఆ, ఆ, సంతకమా? పెట్టు. ఎందుకు? ఎందుకా? నీ నాన్న నిన్ను పెంచుకొని నాకు అన్యాయం చేశాడు. ఆస్తి అంతా నీ పేరు మీద రాశాడు. ఆ ఆస్తి అంతా నా పేరు మీద రాసినట్టుగా నువ్వు సంతకం పెట్టు. ఉమ్. మీరు పొరపాటు పడుతున్నారు. నేను మీ చెల్లి సరస్వతిని కాను, మహాలక్ష్మిని. మీ చెల్లి ఎప్పుడో చనిపోయింది. ఆ? ఆ? సరస్వతి, చాలించు నీ నాటకం. నీతో కలిసి పెరిగిన నేను నిన్ను పోల్చుకోలేనంత మూర్ఖుణ్ణి కాదు. ఏంటి, సరస్వతి చనిపోయిందా? సరస్వతి అప్పుడు చనిపోలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిజంగా సరస్వతి ఇక్కడే చచ్చిపోద్ది. చంపేస్తాను నిన్ను. రాయ్, దొంగ రాస్కెల్. ఆస్తి కోసం ఇంత నీచరికి దిగుతావా? అవును, ఆస్తి కోసం ఈ విశ్వనాథ్ ఏదైనా చేస్తాడు. నా ఆనందానికి అడ్డొచ్చిన ఎవరినైనా సరే. లేపేడు నా స్టైల్. రండి ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్స్, ఇతను జీప్ ఎక్కించండి. అమ్మాయి కట్లిపరా. అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. బావా, మామయ్య, ఏరి బావా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. హలో హలో, అంత వద్దమ్మా, వాళ్ళు వెళ్ళిపోయారు. భయపడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చిందు చేస్తున్నావా? తీసేవాడిని. వేయి ఎందుకని కొద్దిగా ఆయాసం తగ్గి. అయినా సరే వాళ్ళని వదిలిపెట్టను. ఎక్కడున్నప్పుడు వదిలిపెట్టొద్దులే. రండి అమ్మా, వెళ్దాం. రండి. ఉమ్. పదండి.